వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధంలో శాంతి నెలకొంటుందని ఆశించిన ప్రపంచ దేశాలకు ఒక్కసారిగా షాక్ తగిలింది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటలు కూడా గడవక ముందే కుప్పకూలిపోయింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులకు ఆగ్రహించిన ఇరాన్ కీలకమైన హార్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ఇస్లామాబాద్ లో శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతుంటే, మరోవైపు నెతన్యాహు సేనల బాంబుల వర్షం ఈ ఒప్పందాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది? హార్మోజ్ మూసివేతతో ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ విధించిన తర్వాత బుధవారం తెల్లవారుజామున అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ ఈ శాంతి ఎక్కువసేపు నిలవలేదు. లెబనాన్ రాజధాని బీరూట్తో పాటు దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ 100కు పైగా వైమానిక దాడులతో విరుచుకుపడింది. కేవలం 10 నిమిషాల్లోనే 100 స్ట్రైక్స్ జరిపి బీరూట్ ను శ్మశానం వాటికగా మార్చేసింది నెతన్యాహు సేన. ఈ దాడుల్లో సుమారు 182 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. లెబనాన్ పై జరుగుతున్న ఈ మారణ హోమానికి నిరసనగా ఇరాన్ తన నిరసనను గళం విప్పటమే కాదు, ఆచరణలో చూపిస్తూ హార్మోజ్ జలసంధిని మూసివేసింది. ఈ మూసివేతపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందిస్తూ లెబనాన్ పై దాడులు ఆపటం అనేది కాల్పుల విరమణ ఒప్పందంలో భాగమని స్పష్టం చేశారు. కానీ ఇజ్రాయెల్, అమెరికా మాత్రం లెబనాన్ ఈ ఒప్పందంలో భాగం కాదని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ అనుమతి లేకుండా హార్మోజ్ జలసంధి ద్వారా ఏ ఒక్క నౌకను కూడా వెళ్లనివ్వమని, అతిక్రమిస్తే ధ్వంసం చేస్తామని ఇరాన్ నౌకాదళం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా ఉన్న ఈ మార్గం మూసివేతతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ట్రంప్ ప్రభుత్వం ఈ మార్గాన్ని వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం శాంతి చర్చల ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని మొండిగా సమాధానమిస్తోంది. ఇరాన్ ఐక్యరాజ్య సమితి రాయబారి అలీ బెహ్రైని మాట్లాడుతూ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు ఆపనంత కాలం శాంతి అనేది అసాధ్యమని హెచ్చరించారు. ఇటు ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గటం లేదు. ఇరాన్ నుండి ఎదురయ్యే అణు ఉగ్రవాద ముప్పును అరికట్టే వరకు తమ పోరాటం ఆగదని నెతన్యాహు ప్రకటించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. మరోవైపు ఇస్లామాబాద్ వేదికగా జరగబోయే చర్చలకు ఇరాన్ వెళుతున్నప్పటికీ నమ్మకం లేని చోట చర్చలు అర్ధరహితం అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధిస్తున్న షరతులు అహేతుకమని వారు వాదిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఒప్పందం ఊగిసలాడుతోంది. ప్రపంచ శాంతి చర్చలు ఫలించి హార్మోజ్ తెరుచుకుంటుందా, లేక పశ్చిమాసియాలో 3వ ప్రపంచ యుద్ధానికి ఇది నాంది పలుకుతుందా అన్న ఆందోళన ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది.